వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇది బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనకరమైన వార్త. మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది. అవును, కొండా సురేఖ తెలంగాణ మంత్రివర్గం నుంచి అవుట్ కాబోతున్నారు. ఆమెను తప్పిస్తూ ఏ క్షణమైన అధికారిక ప్రకటన రావచ్చు. నిజానికి 4 రోజుల క్రితమే ఆమెను రాజీనామా చేయాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది, కానీ ఆమె పట్టించుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను క్యాబినెట్ నుంచి పూర్తిగా తొలగిస్తూ రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. ఆ నిర్ణయం అమలు కూడా చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఆమె మంత్రిత్వ శాఖకు సంబంధించిన అన్ని ఫైళ్లను అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆదేశించిందట. మీనాక్షి నటరాజన్ ఆమెకు ఫోన్ చేసి వెంటనే క్యాబినెట్ సమావేశానికి రావాలని ఆదేశాలు జారీ చేశారట. ఈ క్యాబినెట్ సమావేశంలోనే ఆమెను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతోంది. ఇంతకీ కొండా సురేఖను ఎందుకు ప్రభుత్వం నుండి బయటికి పంపిస్తున్నారంటే ఆమె వివాదాస్పద వ్యవహారాలే. ఓఎస్డీ సుమంత్ వ్యవహారంలో ఆమె కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సుమంత్కు అండగా ఉన్నట్టు సమాచారం. అతన్ని కాపాడేందుకు సురేఖ ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది. పైగా దీంట్లో పెద్ద తలకాయలు మంత్రులు కూడా ఆమెకు వ్యతిరేకంగా లాబింగ్ చేసినట్లు సమాచారం. ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో వివాదం కొనసాగుతుండగానే ఓఎస్డీ సుమంత్ వ్యవహారం బయటికి రావడం, అతను బ్లాక్మెయిల్కు పాల్పడడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆమెను రాజీనామా చేయాలని ఆదేశించారట. ఆమె చేయను అని భీష్మించి కూర్చుంది. కొండా సురేఖ ఇంటి దగ్గర పోలీసులు వెళ్లడం, టెన్షన్ ఏర్పడడం ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలో కొండా సురేఖ వివాదాస్పద వ్యవహారం నేపథ్యంలో ఆమెను బయటికి పంపించాలని రేవంత్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారట. అయితే ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఆమెను తప్పిస్తే పార్టీకి ఇబ్బందులు రావచ్చని కూడా కొంతకాలం వేచి చూశారట. అయితే పరిస్థితి దిగజారిందని ఇక ఆమెను బయటికి పంపడమే బెస్ట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డిసైడ్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అధికార శాఖకు, ఆమెకు సంబంధించిన శాఖకు అన్ని ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారికంగా ఇంకా ఏ ప్రకటన రాకున్నా మరికొద్ది నిమిషాలు కావచ్చు, క్షణాలు కావచ్చు, ఈ సాయంత్రం లోపల కావచ్చు కొండా సురేఖ అవుట్ కావడం ఖాయమని తెలుస్తోంది.